శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను రాసిన 2వ పత్రికలో నుండి 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా గమనించండి. క్రీస్తు బోధను చులకనగా చేసేవారు, చూసేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే చక్కగా దేవుని యొక్క వాక్యం విని ఆ బోధయందు నిలిచి ఉన్నటువంటి వారు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని బయలుపరుస్తోంది. అవును, ఎవడైనను కూడా ఈ బోధను మీ ఎద్దుకు తెచ్చినట్లయితే వారిని మీ ఎద్దు ఇంటి చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలిభాగస్తుడగును. అవును, బోధలు అనేక రకాలుగా బయలుదేరి ఉన్నాయని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తోంది. అంత్య దినములలో అబద్ధ బోధకులు ఎంతోమంది బయలుదేరుతారని. అయితే దేవుని ఆత్మతో నింపబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా నీవు ఎరిగిన వాడవైతే ఎవరి బోధ ఖచ్చితంగా ఉంది, ఎవరి బోధ ఖచ్చితంగా లేదో ఆ లేఖానుసారంగా ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకవేళ ఎవరైనా ఒక ప్రవచనం చెప్పినా, ఒక దర్శనం చెప్పినా, ఒక సలహా ఇచ్చినా దైవికమైనటువంటి బిడ్డలు అది లేఖానుసారమైనటువంటిదా లేదా అని గుర్తుపెట్టుకోవాలి, పరీక్ష చేసుకోవాలి కూడా. ఎందుకంటే క్రైస్తత్వానికి మూలమైనటువంటిది వాక్యమే కదా. ఈ బోధ నీ యందు నిలబడి ఉండాలి. గొప్ప విశేషం ఏంటంటే ఎంతోమంది వారి వారి గ్రంథములను చదవడానికి కొన్ని భాషలే నేర్చుకోవాలి. కానీ నీవైతే పరిశుద్ధ గ్రంథమును చదవడానికి నీ స్వభాషలో చదివే గొప్ప యోగ్యత ప్రభు నీకిచ్చాడు. నీ ముందు ఉంచబడినటువంటి వాక్యాన్ని తెరిచి చదవటం ద్వారా నీవు ఆత్మీయంగా ఎదుగుతావు. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. కాబట్టి నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలకు, నీ బాధలలో కృంగిపోయిన నిన్ను బలపరచుటకు ఈ వాక్యం ఎంతో అవసరం. అట్టి వాక్యం ఇచ్చిన దేవునికి మనం నిర్లక్ష్యము చేయకుండా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని, ఆ బోధన విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. ఎవరి మాట స్పష్టమైనది, ఎవరి మాట అబద్ధమైనటువంటిది అన్నటువంటిది ప్రభా, అబద్ధ బోధకులు ఉన్నటువంటి ఈ దినములలో మీ వాక్యానుసారమైన జీవితాన్ని, మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించి కాపాడినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందింటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.